సంథింగ్ అన్నటువంటి ఫైనల్ గా నేను అదే జరిగింది. అయితే అమిత్ షా పక్కా స్కెచ్ తో ఎక్కడికక్కడ కంట్రోల్ చేయబట్టి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళాలి. వీళ్ళేంటి పార్లమెంట్లోకి వెళ్ళే కాల్పులు జరిపించుకోవాలి, ఓ 10 మంది చచ్చిపోవాలి, యువతరం చచ్చిపోవాలి, అదిగో చూసారా చంపేశాడు మోడీ అన్నటువంటి పేరుతో. ఇది మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి 6 నెలల్లో, పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్. దానికోసం కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి కావాలి. లాస్ట్ ట్రిప్ జరిగింది ఏంటి, రైతుల పేరుతో ఉద్యమం. ఆ తర్వాత పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మరి రైతులకు అక్కడ న్యాయం జరిగిందా, చేసిందా పంజాబ్ గవర్నమెంట్? చేయలేదే. ఇప్పుడు వాళ్ళ రైతుల పేరుతో ఉద్యమం ప్రారంభమైంది. ఏందది, అమెరికాతో ఒప్పందం గురించి. అసలు ఒప్పందమే జరగాలి అమెరికాతో. ఒప్పందం జరిగాక అందులో ఈ కండిషన్స్ మాకు నచ్చలేదని చెప్పి ఉద్యమం చేయడం చూసాం. అసలు ఏమీ లేకుండానే ఉద్యమం చేయడం ఏంటి అంటే ఏంటి, ఇవన్నీ కూడా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సెమీ కండక్టర్ చిప్స్ దాంట్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, మనకి అంతరిక్షం దాంట్లో పెట్టుబడులు వస్తున్నాయి, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. భారతదేశానికి ఇప్పుడు చైనాని వద్దనుకుంటున్న యూరప్ కంట్రీస్ సంబంధించిన కంపెనీలు వస్తున్నాయి. అట్లాగే అమెరికాలో విసిగిపోయినటువంటి కంపెనీలు వస్తున్నాయి. ఇలా వచ్చే వాళ్ళందరూ ఆగిపోవాలంటే ఇక్కడ ఒక అన్రెస్ట్ ఉండాలి. అల్లర్లు జరిగే ప్రాంతంలో, ఉద్యమాలు జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ఉంటుందో లేదో అన్న భయం కల్పించాలి. కల్పిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఇప్పుడు జరుగుతున్న కుట్ర. ఒక రకంగా ఇలాంటి ఉద్యమాలకు కానీ లేదంటే సిపిజికి కానీ ఐఎన్డిఏ కూటమి పరోక్ష మద్దతు ఇస్తుందా? ప్రత్యక్ష మద్దతు ఇస్తుంది. వాస్తవంగా ఒక్కటే అదేనేది కాంగ్రెస్ ఎవరు పాల్గొనట్లేదు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అనుబంధ సంస్థలే పాల్గొంటున్నాయి. సమాజ్వాదీ పార్టీ కూడా డైరెక్ట్ గా పాల్గొంది కదా. నిన్న సమాజ్వాదీ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలకు సంబంధించి